జూబ్లీ హిల్స్లోని ఓ ఎన్ఆర్ఐ స్థలాన్ని కబ్జాకు స్థానిక నేత గొంటి కుమార్ చౌదరి ప్రయత్నించాడు. రౌడీలతో వచ్చి గోడ కూల్చి ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. అంగన్వాడీ కేంద్ర కాంపౌండ్ సైతం కూల్చివేశాడు. ఇప్పటికే గొంటి కుమార్ చౌదరిపై మధురానగర్ పిఎస్లో 3 కేసులు నమోదయ్యాయి. కబ్జాకు ప్రయత్నించిన గొంటి కుమార్పై హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. చంపుతామని బెదిరిస్తున్నారని సిపికి మొరపెట్టుకున్నారు. వారు స్థలం తనకి అమ్మి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నేను ఆర్టీసీలో చేసి రిటైర్డ్ అయిన ఎంప్లాయీని. నా వయసు 85 సంవత్సరాలు. నాకు కొంత స్థలం ఉన్నది, అక్కడ 200 గజాల స్థలము. అది నా స్థలము వేరే రౌడీలు అమ్మవని పెట్టారు. దాని గురించి నేను అమ్మనన్నా. నా ఇంటి చుట్టూ గోడలు, రౌండ్ తిప్పిన ఇల్లు అంతా కూలగొట్టేసారు. ఆ రూమ్ కానించి ఈ రౌడీజం చేస్తారు. ఇది నేను కష్టంగా, నేను పెద్ద మనిషిని, నేను కష్టంగా ఉన్నాను. ఈ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చిన, అయ్యే కమిషనర్ కూడా అప్లికేషన్ రాసి ఇచ్చాను. మీరు దయచేసి తగిన సాయం మాకు చేయాలని కోరనది సార్. ఇది నాకు ఎవడు దిక్కులేడు. ఇప్పుడు నన్ను చూసేవాడు, నాకు ధైర్యంగా చెప్పేవాడు ఎవరు లేరు. రౌడీజాలు మాత్రం ఇట్లా పనిచేసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు సార్. వాళ్ళ పేరు ఎవరిదంటే కుమార్ చౌదరి అని, గొంటి కుమార్ చౌదరి అని గొల్లవారు. వాళ్ళందరూ కూడా తండ్రి, పిల్లలు, పక్క వాళ్ళందరూ కూడా నా మీద రౌడిజం చేసి గోడ కూలగొట్టేసి మొత్తం ఆక్రమించారు. అమ్ముతావా లేదా అని ఇంకా నా ప్రాణాన్ని కూడా 30 చేసుకొచ్చారు సార్. అటువంటి భయంకరంతో మీకు అప్లికేషన్ ఇస్తాను. మీరు దయచేసి మాకు సాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.